దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 30 జూలై 2025. ఈ సంవత్సరంలో ఇది 211వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన కీర్తనల గ్రంథము 59, 60, 61 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 16వ వచనం నుండి 31వ వచనం వరకు. మొదటిగా 59వ కీర్తన. నా దేవా, నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పింపము. నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. పాపం చేయువారి చేతుల నుండి నన్ను తప్పింపము. రక్తాపరాధుల చేతుల నుండి నన్ను రక్షింపము. నా ప్రాణం తీయవలనని వారు పొంచి ఉన్నారు. యెహోవా, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నాపైని పోగుబడి ఉన్నారు. నా యందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు. నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము. సైన్యములకు అధిపతియగు యెహోవావైన దేవా, ఇజ్రాయేలు దేవా, అన్యజనులందరినీ శిక్షించుటకై మేల్కొనుము. అధిక ద్రోహులలో ఎవరిని కనికరింపకము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలె మొరుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు. వినువారెవరునూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు. వారి పెదవులలో కత్తులున్నవి. యెహోవా, నీవు వారిని చూచి నవ్వుదువు. అన్యజనులందరినీ నీవు అపహసించుదువు. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను. నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. వారిని చంపకము, ఏలయనగా నా ప్రజలు దానిని మర్చిపోదురేమో. మా కీడమైన ప్రభువా, నీ బలం చేత వారిని చెల్లాచెదరు చేసి అనగగొట్టుము. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారి పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వంలో చిక్కుబడుదురుగాక. కోపం చేత వారిని నిర్మూలం చేయము. వారు లేకపోనట్లు వారిని నిర్మూలం చేయము. దేవుడు యాకోబు వంశం నేలుచున్నాడని భూదిగంతముల వరకు మనుష్యులు ఎరుగునట్లు చేయము. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. కుక్కవలె మొరుగుచు పట్టణం చుట్టూ తిరుగుదురు. తిండి కొరకు వారు అటు ఇటు తిరుగులాడుదురు. తృప్తి కలుగని ఎడల రాత్రి అంతయు ఆగుదురు. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు. ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించదను. ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేసేదను. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా, నిన్నే కీర్తించదను. 60వ కీర్తన. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరల బాగు చేయము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి. తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తిపడుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించదను, షెకెమును పంచిపెట్టదను, సుక్కోతు లోయను కొలిపించదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము, మోయాబు నేను కాలుకు కడుక్కొను పల్లెము. ఎదోము మీద నా చెప్పు విసిరివేయుదును. ఫిలిష్తియా, నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము.
కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకుని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్ము విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరటం మాని ఉన్నావు గదా. మనుష్యుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. 61వ కీర్తన. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయంగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదును, నీ రెక్కల చాటును దాగుకొందును. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక. అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామమును నిత్యము కీర్తించదను. క్రొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము 16వ వచనం నుంచి 31వ వచనం వరకు. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండుటకు సెలవు పొందాను. 3 దినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడు అతడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏది చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని. వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి. కానీ యూదులు అడ్డం చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందును అనవలసి వచ్చాను. అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమి మోపవలనని నా అభిప్రాయం కాదు. ఏ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవలనని పిలిపించితిని. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసరము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. అందుకు వారు, యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు. ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏది మాకు తెలియపరచను లేదు, మరియు ఎవరునూ చెప్పుకొనను లేదు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగోరుచున్నాము. ఈ మత భేదమును గూర్చి అంతటా ఆక్షేపం చేయుచున్నారు. ఇంత మట్టుకు మాకు తెలియననిరి. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరంగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయారు. అదేదనగా, మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యేషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలననైనా ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక. వారు దాని విందురు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దెంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను.
దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించును గాక. ఆమేన్.